చేయి విడిచితే చివరి గడియలు వస్తున్నాయి. ఇంకా కొద్ది సమయం వరకే ప్రభు ప్రాణంతో ఉంటున్నాడు. ఇంకా నా ప్రాణము నా శరీరంలోంచి తీయబడుతుంది. ఆయనకి తెలిసిపోతుంది. కొంతమంది ఊపిరి పోవట కొంతమందికి తెలిసిపోతుంది, కానీ వాళ్ళు ఉన్న విషయాలు, మరుగైన విషయాలు, ఎవరికైనా ఆస్తులు ఇచ్చి ఉంటే ఆ కార్యాలు మాట్లాడతారు. మనం అంటాం ఎందుకులే ఇప్పుడు, కానీ వాళ్ళ మరణ గడియ వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. యెషయా రాసిన గ్రంథము 59:1-2 చూద్దాము. అందరికి తెలిసిన వాక్యమే. యేసయ్యా 59:1-2 రక్షింపనేరక నా హస్తము కుర్చగాలేదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రార్థన చేశాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని. అయితే ఇక్కడ చెప్తుంది, ఏమని చెప్తే, రక్షింపనేరక నా చెయ్యి కుర్చగాలేదు, విననేరకుండానట్లు నా చెవులు మందమ కాలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇక నా ప్రాణము, నా శరీరం అంటే నా జీవం ఎత్తబడుతున్నది, నాకు బాగా తెలుస్తుంది, ఇక నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నా, నన్ను చెయ్యి విడవద్దు. హల్లెలూయా. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ప్రైజ్ ది లార్డ్. మరణముతో పోరాడే వాళ్ళకి బాధ ఉంటుందండి. మరణముతో పోరాడుతున్న వారికి బాధ ఉంటుంది. నేను ఇంకా కొంతకాలం బ్రతకాలా, నేను ఇంకా కొంతకాలం ఆవిషి కావాలా, ఇంకా కొంతకాలం నేనంటే నా బిడ్డలకి చేయాల్సింది నేను చెయ్యాలా, నా కుటుంబాన్ని సంరక్షణ చేయాలా, నేను ఈ పని చేయాలా, నేను ఇల్లు కట్టాలా, నా బిడ్డలకు వివాహాలు చేయాలని ఆశపడుతూ తపన పడుతూ ప్రాణం తప్పిస్తూ ఉంటుంది. అలాగే ప్రభువు, ఇంకా నాకు సమయం ఉంటే నేను ఇంకా నా పని, దేవుని పని, తండ్రి పని చేస్తాను. ఓసన్న మినిస్ట్రీలో ఏసన్న గారికి చెప్పాను, అలాగే వదిలేస్తాను కదా. ఆయన రాజమండ్రి సేవకి వర్తమానానికి వెళ్ళాలా, బట్టలన్నీ సర్దుకున్నాడు, అన్నీ రెడీగా ఉన్నాయి, స్నానం చేయటానికి వెళ్ళాడు, చేశాడు, వస్తున్నాడు, కాలు స్లిప్ అయి పడ్డాడు, కాలు ఫ్రాక్చర్ విరిగింది. కానీ ఆ విరిగిన కాలు నొప్పి ఒక పక్క, చుట్టూ ఉన్నవారు అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా మరి ఎట్టుంది డాక్టర్ దగ్గరగా. పాస్టర్ అన్నాడు, నెవర్, వద్దు వద్దు, నేను పరిచర్యకి వెళ్ళాలా, నేను సేవకు వెళ్ళాలా, నేను సేవ చేయాలా, నన్ను నమ్ముకొని ఎంతోమంది ప్రజలు వస్తారు, నా ప్రభు పని నేనే తుదముట్టించాలా, నా ప్రభు పని నేనేం చేయాలా, తుదముట్టించాలి అంటే అక్కడ వాళ్ళ అక్క అప్పుడు ఉన్నింది. ఆమె పేరేం పేరు, మేరక్క. మేరక్క ఏం చేసింది, దగ్గర ఉన్న వాళ్ళకంతా చెప్పి, రే బాబు ఎవరైనా కూడా పోండ్రంటే, ఆయనకు వచ్చి ఉద్దేశం పెట్టాడంటే దేవుని ఆలోచనతోనే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు, దేవుని ఉద్దేశంతో ఆలోచన కలిగి మాట్లాడతాడు. ఎవరి ప్రయాణంలో మేమొస్తామన్నా అంటే టైం అయింది, కాలు ఇరిగిందని మీరందరూ నన్ను ఆందోళన పరిచి భయపెట్టి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, నా ప్రాణంలో నాకు తప్పిస్తుంది అంటే నా దేవుని పని నేను చేయాలా. ఈ కడశ్వాస ఉన్నంత వరకు, ఈ ప్రాణం నన్ను విడిచిపోయేంత వరకు నేను ఈ లోకములో దేవుని పరిచర్య చేయాలి. అందరికీ భయము, ఎవరొద్దు, టైం అయిపోయింది, ఇంక 3 గంటల సేపు నేను రీచ్ అవ్వాలా, కాబట్టి నాకు ఇంకేమొద్దు, భోజనపు కార్యాలు కొనుక్కొద్దు అని ఆపేసి కారు ఎక్కేశాడంట. అయ్యా ఏసన్న గారు, మరి ఇతను పట్టుకొని పో పక్కకి, పక్కన ఒక తోడికి ఎక్కడైనా ఆగితే నీరసమంటే ఒక టీయో బిస్కెట్ ఇంకేదో ఒక స్నాక్స్ ఉంటుందంటే వద్దు, ఎవరు నాతో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. పోతూ ఉన్నాడు. రాజమండ్రిలో జాన్ బెస్లు అన్నయ్య సంఘము. అయితే మధ్యలో నెల్లూరు ప్రాంతం దగ్గరలో ఒక విషయాన్ని కొరకు రమేష్ బ్రదర్ ఉన్నాడు. రమేష్ అన్న మేరక్క వెంటనే ఫోన్ చేసి, రే రమేష్, ఏసన్నకి ఇలా అయిపోయింది కాబట్టి కారులో వస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళి స్నాక్స్ పట్టుకెళ్ళు. ఏం పట్టుకెళ్ళు, బ్రేక్ఫాస్ట్ ఇవ్వు,
ఎందుకంటే ఏమీ తినలా. బైబిల్ చదువుకున్నాడు, ప్రార్థన చేసుకుని స్నానానికని వెళ్ళాడు. వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కాలు స్లిప్ అయి పడిపోయి కాలు విరిగింది. ఎందుక విరిగిందా? అన్న ఎందుకు ప్రయాణం చేసి ఇచ్చారు? లేదురా, ఎంత ఆపినా ఆగలేదురా, నేను దేవుని పని చేయాలా, నేను దేవుని పని ఇదే స్థలంలోనండి నేను నిలబడంట. నేను మాత్రమే మీకు కనపడతాను, నా లోపల ఎన్ని జరుగుతాయో మీకు తెలియదండి. హల్లెలూయా. సేవకులంటే అలాగండి, మాకున్నవన్నీ మేము ఎప్పుడు చెప్పము, ఏదో ఒక రోజు దేవుడు బయట పెడతాడు. అయితే వెంటనే ఆ ఏస్ అన్న విషయం చెప్పగానే రమేష్ అన్నకి బాధ ఏర్పడి, ఎటువైపు రాజమండ్రికి వెళ్తున్నారా, ఎట్లాగైనా అటు పక్క వస్తాడు, నువ్వు చూసుకొని బ్రేక్ఫాస్ట్ తెచ్చిచ్చేయి. వెంటనే ఆ రోజు ఆదివారం అంట, ఆ రోజు బాక్స్కి ఏదో పెట్టుకొని పోయి ఆ ఒక మార్గంలో ఇక్కడికి ఎట్టయినా వస్తాడు ఆ డ్రైవరు అనేసి అలాగే చూస్తున్నాడు. ఏంట 1000 కళ్ళతో ఒత్తులు వెలిగించినట్టు కళ్ళల్లో ఏమాత్రము నిద్రపోకూడదు, కునుకుపాటు అవ్వకూడదు, నీరసం అవ్వకూడదు, ఎటువైపు చూడకూడదు, ఇట్టే చూస్తున్నాడంట. ఎందుకంటే ఏసన్న గారి కారు వస్తుంది ఇటు, నేను స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా. నీరసం వచ్చి పడిపోతాడేమో, కాళ్ళు నొప్పి ఒక పక్క, ఏమి తినలా, మరి ఎలా చెప్తాడన్న బాధ. ప్రియ దేవుడి బిడ్డలారా, యేసయ్య మందిరములో సేవకులకు ఒక బలహీనత, మన వాళ్ళలో ఒక బలహీనత అంటే మన సంఘమంతా వ్యాకుల పడాలా. ప్రైజ్దలా, సంఘము ప్రార్థించాలా. హల్లెలూయా. ఒక కుటుంబంలో సమస్య అంటే మనదే అనుకోవాలా, మంది అనుకోవాలా. ఒక బిడ్డకు బాగలేదంటే నాది అనుకోవాలా. ఒక పాపకి ఏదైనా ఆరోగ్యం సరిలేకపోతే నా బిడ్డ అనుకోవాలా. వాళ్ళు పడతారు ఏదో ప్రార్థన చేయాలి, అవునయ్యా కాపాడే, అది కాదు, భారం కలిగి ఉండాలా. ఏసన్న గారి కాలు ఎరిగింది, కారులో వస్తాడని ఆయన నుంచున్నట్టే 4-3 గంటల సేపు. నువ్వు నేనైతే వస్తున్న టైం మొత్తం ఇంకా రాలా, ఒకటి తగ్గేస్తుంటామా, దగ్గరే కదా. నేను ఏం తినలా, ఒక 2 ఇడ్లీ తిని టీ తాగొద్దామంటే అటు వేళకి ఇట్టు వచ్చేస్తా. బుద్ధి లేని స్త్రీలు 5, బుద్ధి కలిగిన స్త్రీలు 10 మంది దివిటీలు పట్టుకొని వెళ్ళారు. 10 கன்னிகை தம்முடைய விளக்குகளை வைத்து கொண்டு போனார்கள், கர்த்தரை சந்திக்க வேண்டும் என்று. 5 మందికి ఆ దివిటీలలో నూనె అయిపోయింది, ఆ దీపం ఆరిపోయింది. చూశారు, నా దీపం ఆరిపోయినది. పక్క మనిషిన, ఏమమ్మా నీ దీపం కూడా? నాది ఆరిపోయింది. ఏమమ్మా నీదా? అలాగ 5 మంది, ముందున్న 5 మందికి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. కారణం వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవాలా. హల్లెలూయా. అమ్మా నా నూనె అయిపోయింది, నీ దాంట్లో ఫుల్గా ఉంది, సగం పోయమ్మా, లేదా అంత ఇయ్యమ్మా అంటే కుదరదు. నా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, నాకు గడియ చెప్పలా, ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు, కాబట్టి నా దివిటీలో నూనె ఎవరికి నేను ఇవ్వను. అమ్మవారి దగ్గరికి పోయి, హల్లెలూయా, రాత్రి midnight అంగళ్ళు ఉంటాయా? ఉండవు. కానీ ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలా. ఒక మందిరంలో, మన మందిరంలో ఒక్కొక్క ఇక్కడ ఇలాగ మీటింగ్లు అంటే మనకు సిద్ధపాటు, హృదయంలో ఆ ఒక తపన ఏర్పడాలా, హృదయంలో ఆసక్తి ఉండాలా, హృదయంలో దాహం ఉండాలా, వెళ్ళాలనే మెమరీ అవ్వాలా. ఇవన్నీ మరిచి జీవిస్తున్నావంటే నీ దివిటీలలో నూనె లేదు, నీ దీపంలో నూనె లేదు, ఆరిపోతుంది. కొంచెం అట్ట వెలుగు, అది కనుక ఆరిపోయే స్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా పరిస్థితి ఉంటే ఆ యేసన్న గారి కారు మిస్ చేస్తానేమని ఒత్తిడి వెలిగించుకున్నట్టు ఆ కళ్ళు పెట్టి చూస్తున్నాడంట. ఆ కారు వస్తుందంట. కారు మందేనా, నా అన్న యేసన్నదేనా ఈయన అలా చూస్తూ ఉంటే లోపలున్న యేసన్న ఈయనను చూశాడంట. ఎవరిని? కాలు ఇరిగిన అతను, నొప్పుతో బాధతో ఉన్న అతను, రే ఆపరా, మన రమేష్ కదా, హాగా. ఈయన కుంటుకుంటానే, ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడు. నీరసం అయిపోయాడు కదా, 3-4 గంటల సేపు నుంచి అంటే చూస్తుంటే. ఆ తర్వాత, ఏంద్రా ఇక్కడున్నావేంటే, ఎందుకున్నావు అని కసురుతున్నాడంట. గద్దేస్తుంటా, అన్న
ఏం లేదు కదా అన్న, మిమ్మల్ని చూసి వెళ్తామని. ఏముందరా నువ్వు చూసేదానికి నన్ను? ఈరోజు ఏం రాచో అన్నా? ఈరోజు ఆదివారం అన్నా. మరి ఆదివారం అయితే ఆరాధనలోనూ ఉండాలి కదా, మరి ఎందుకన్నా దారి మార్గంలో అంత భయం లేదమ్మా అంటే, కాదన్నా నాకు ఒక ఇది వచ్చిందన్నా, అన్నయ్యకి ఏదో బాగలేదన్నా, మీకంటే ఏం పర్వాలేదు కానీ నువ్వు. మనమైతే మంటవా, అమ్మ నువ్వురా, అయ్యా నువ్వురా, కాళ్ళు నాకెళ్తారంట, ఇంజక్షన్ రాస్తారంట, ఏం చేస్తారో, ఏ హాస్పిటల్లో రాండి రాండి అని గుంపులు చేస్తాము. కానీ ఏసన్న గారు ఏమన్నాడు? ముందు పోయి దేవుని పని చేయి. ఏం పని చేయి? విశ్రాంతి దినం ఇది, సమయం అయిపోతుంది, నువ్వు అప్పుడు మరలే పోయి చేస్తావు. ఆ ప్రజలందరూ కాసుగానంటారు దేవుని వర్తమానం కొరకు అని గద్దించాడంట. లేదన్నా నేను వెళ్తాను, కానీ నాకు ఇంకా కొంచెం సమయం ఉంది, నీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చానన్న బాక్స్లో, నీ బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళరా అన్నాడంట. నేను కోపపడి అరిసేసాకే ఇటు తిరగాడంట. తిరిగేలకే సరేదా తెచ్చింది పట్టుకో ఈ అని చెప్పి తీసుకొని, ఫస్ట్ నువ్వు పో మందిరానికి, నన్ను గురించి ఆలోచించవద్దు, బెంగ పెట్టుకోవద్దు, ఏ దిగులు పెట్టుకోవద్దు, నువ్వు పోయి దేవుడు సరే ఎప్పట్లాగా నువ్వు వాడబడు. ప్రైజ్ ది లార్డ్. మా అక్కలు కనుకంటే నా రక్త సంబంధంలో వారు, నా బిడ్డ డెలివరీ అయితే నువ్వు దేవుని సేవకులను వెళ్ళు, ప్రార్థన చేయి, నీకు సమయం చాలా ఉండదు, నువ్వు వెళ్ళు, మేముంటామని. రాత్రి కాలంలో నాకు బదులుగా నా బిడ్డకి తల్లి కంటే మించి వాళ్ళు ఉండి చూశారండి. వాళ్ళ రుణం నేను ఎల్లడికి మర్చిపోను. నా బంధువులు అందరూ కూడా ఒక చిన్న తలనొప్పన్నా వచ్చేస్తారు. నేను ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళాలంటే వెళ్తాను, సమయం లేక ఫోన్ చేయను, ట్రైన్లో ఉండి ఫోన్ చేస్తా, అమ్మా ఈ విధంగా రత్నకుమార్ అంటే, ఓకే అత్త నేను వెళ్ళి చూసుకుంటా పాపని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎటువంటి ప్రాణ అపాయం వచ్చినా సేవకులు, నిజమైన సేవకులు, దేవుడి పిలుపుడు అందుకని దేవుడి కొరకు జీవిస్తే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ప్రాణమైన కత్తే ఇలా వచ్చిన పరిచర్య చెయ్యాలేదండి. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధానంలో మేము అలా మొరపెట్టాలని యేసయ్య మాకు నేర్పిస్తుంది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యేసన్న గారు లాస్ట్గా చివరగా జాన్ విస్లానని, రమేష్ అన్నని, అబ్రామ్ అన్నని పిలిచి, రే నేను ఇంకెక్కువ రోజులు బ్రతకను, ఈరోజు ఈ గడియన నా ప్రాణం పోతుంది, నేను ఎలాగైనా మరొకసారి వర్తమానం అందించాలంట. అన్నా ఈ స్థితిలోనా? అవునురా, నా ప్రాణం వెళ్ళేలాగా మరలా నేను ఒక వాక్యం పంచుకోవాలా. పండుకొని ఉన్నారే, కూర్చోలేరే, మరి ఎట్లాగంటే కారులో వెనక సీట్లో పండుగ పెట్టండి, మైక్ ఇట్లా వేలాడదీయండి, నేను మాట్లాడుతూ నా ప్రాణం వదిలేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్యాగం చేశాడు, యేసయ్య మన కొరకు త్యాగం చేసి తన ప్రాణం పెట్టాడు. నువ్వు దేని కొరకు యేసయ్యకు చేశావు? ఏం చేశావు? ఒకరోజు యేసయ్య నిన్ను అడుగుతాడు, హల్లెలూయా, నా కొరకు నువ్వేం చేశావు? నా కొరకు నువ్వేం చేశావు? మనం అప్పుడు భ్రమ పొందిన వాళ్ళం, ఏం చేశాను, ఏం లేలే, గుర్తు రాలేదని అట్ట అనుకోకూడదు. యేసయ్యే నీ లిస్ట్ ఎత్తి చెప్పాలని, నా కొరకు ఇలా ఉన్నావు. హల్లెలూయా. చివరి గడిలో కూడా అంటున్నాడా, యేసయ్య గారు ప్రార్థన చేస్తున్నాడా, యేసన్న అయ్యా మరొక్కసారి నాకు బలం ఇయ్యి, ఈ భారతదేశంలో ఒక కదిలిని కదిలిస్తాను నీ వర్తమానము ద్వారా. ఎంత ఒక ఆశ కదండి, ఎంత ఒక వాంఛ దాహం కదండి. ఒక కదిలింపు కదిలిస్తానయ్యా నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా. నాకు మరొక్కసారి నీ బలం ఇవ్వండి, నన్ను బ్రతికించండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న వాక్యం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తా. అందుకే ప్రభు అంటాడు మనలో చూసి మరలా, రక్షింపనేరక నా చెయ్యులు కురోచకాలేదు, విననేరక నా చెవులు. ఇప్పుడు మనం కూడి వచ్చిన మన భారాలేంటో, మన కష్టాలేంటో, మన ఇబ్బందులేంటో యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక కీర్తనలు రాసిన గ్రంథం 22:1-2 చూద్దాము.
కీర్తనలు సంగీతం 22:1-2. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచితివి, నన్ను రక్షింపక. ఆ ఆ ఆ 2వ వచనం. పగలు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా నుండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. హల్లెలూయా. ఏం మాట ఇక్కడ చూస్తున్నాము? తమిళ వాసిపోమమ్మా. ఏం దేవనే ఏం దేవనే ఎక్కడ వస్తుంది వాక్యము? புதிய ஏற்பாட்டில் வந்து என் தேவனே ஏன் என்னை கைவிட்டீர்கள். ஆனால் பழைய ஏற்பாட்டில் சங்கீதக்காரன் சங்கீதம்ல வார்த்தை வாசிக்கிறோம், என் தேவனே ஏன் என்னை கைவிட்டீர். ஆ ஆ ఆ ఆ ప్రైజ్ అలా. చూద్దాం, ఇక్కడ చూద్దాం వాక్యం చదువుదాం తెలుగులో. నా దేవా నన్నేనా చేయి విడిచితివి, ఆమె నా అర్థధ్వని వినక ఎలా నువ్వు దూరముగా ఉన్నావు. నా దేవా పగులు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. హల్లెలూయా. దావీదు రాజు ప్రార్థన ఇది. దావీదు రాజుకి ఎన్నో శ్రమలు. దావీదు రాజు కొండలలో గుహలలో దాముకుంటున్నాడు, దాగుకొని ఉన్నాడు. ఎవరి కోసమో? తనను చంపాలని అనేకమైన ఒక ఆయుధాలతో వస్తున్నాడు. ఎవరు? సౌలు రాజు. ప్రైజ్ అలా. ఆ సమయంలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసిన వాక్యం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని దేవుడి సన్నిధానంలో మనం ఏం చేయాలా? నా దేవా నన్నెందుకు. ఆ వాక్యాన్ని చివరిగా చదివేసిన వాక్యాన్ని ముగిద్దాము. మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తానీ బిక్కరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రైజ్ అలా. ఇంకా చేయి విడిస్తేనే కదా అని ప్రాణం పోద్ది. ప్రాణం పోయి అవ్వాల. పుట్టక అనేది ఒకటి ఉంటే చెప్పాలా, పుట్టక అనేది జన్మించటం ఒకటి ఉంటే మరణం తప్పదు జీవితంలో ప్రతి మానవులకి. ఏ మానవుడు అలాగే శాశ్వతంగా ఉంటాడనే దానికి చరిత్రలో లేదు. కాబట్టి ఆ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన ఈ విధంగా చేస్తున్నాడు. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా నా బిడ్డలందరూ దాన్ని నెమరవేస్తూ వారి గృహాలకు వెళ్ళి నీ ఆశీర్వాదాలు మేలులో నువ్వు నేర్పించిన కార్యాలు మరలా వాళ్ళు నెమరవేస్తూ చేయటకు నీ ఆజ్ఞలను అనుసరించడానికి నీ కృప చేత నింపండి. మరి 5వ మాటలకు వెళ్ళబోతున్నా. మీరు మాతో మాట్లాడండి. నీ బిడ్డను మరుగు చేయండి. నీ బిడ్డకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ పరిశుద్ధాత్మ శక్తి పరలోకమందు దాయబడిన మర్మాలతో మీ జ్ఞానము కలిగి మీరు మాట్లాడండి. మీ కృప చేత నింపండి. వినగలిగిన చెవులు మాకు ఇవ్వండి. గ్రహింపగలిగిన హృదయాలు మాకు సమయాన్ని మాకు సద్వినియోగం చేసి ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.